మనసున్న మన పట్నం కథ వింటారా? పట్నంలోని కమ్మదనం కనుగొంటారా? గణగణమనే గుడి గంటలతో తెల్లారేను పట్నం. పొద్దు పొద్దున గడప గడపకు చేరెను వటపత్రికలు, పాల ప్యాకెట్లు. మనసున్న మన పట్నం కథ వింటారా? పట్నంలోని కమ్మదనం కనుగొంటారా? గరం గరం చాయ్ తాగి గంట సేపు నడక నడిచి, మంచి మంచి వ్యాయామాలు ఎన్నో చేసేరు పట్నం వాళ్ళు. తెలిసిన వారితో తెలియని వారితో ఒక్క తీరుగా స్నేహం చేసేరు. మంచిని పంచి సంపద పెంచే పట్నం అంటే ప్రేమలే అందరికీ. మనసున్న మన పట్నం కథ వింటారా? పట్నంలోని కమ్మదనం కనుగొంటారా? మంచి కాలానికి చెడ్డ కాలానికి అక్కరకు వచ్చే హాస్పిటల్లు, తోచిన కాడికి సాయం చేసే స్నేహితులు, వివాదాల పరిష్కారానికి ఏర్పడ్డ ఎన్నో ఎన్నో వ్యవస్థలు. పట్నాలే ఆధునిక ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలురా. పట్నాలే ఆధునిక ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలురా. మనసున్న మన పట్నం కథ వింటారా? పట్నంలోని కమ్మదనం కనుగొంటారా? కులపు మతపు విభజన రేఖలు సన్న సన్నగా మారెనిక్కడ. సాహిత్యం సంగీతం నృత్య కళలను ప్రోత్సహించే సంస్థలు ఏర్పడేదిక్కడ. అభ్యుదయ బీజాలు నాటబడేదిక్కడ. అత్యున్నత ఆలోచనలు చేయబడేదిక్కడ. విద్యా ఉద్యోగ అవకాశాలకు పట్టుకొమ్మలురా మన పట్నాలు. మనసున్న మన పట్నం కథ వింటారా? పట్నంలోని కమ్మదనం కనుగొంటారా? పట్నం అంటే అభివృద్ధి రాట్నం. పట్నం అంటే కొత్త కొత్త వ్యాపారాలకు బీజం. పట్నం అంటే ఎందరెందరికో పట్టెడన్నం పెట్టే దేవాలయం. గ్రామ ఉత్పత్తులకు మంచి మార్కెట్లు మన పట్నాలు. ప్రజా అవసరాలు తీర్చే ప్రయోగశాలలు మన పట్నాలు. మనసున్న మన పట్నం కథ వింటారా? పట్నంలోని కమ్మదనం